ఆదివాసీ గోండి రచయిత తొడసం కైలాష్ మాస్టర్ ను సన్మానించారు. ప్రముఖ సినీ డైరెక్టర్ ఫహీం సర్కార్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ప్రముఖ గోండి రచయిత తొడసం కైలాష్ మాస్టర్ ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు ఫహీం సర్కారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీ జిల్లా. జిల్లాలో గోండి రచయిత తొడసం కైలాష్ మాస్టరు తన తల్లి భాషను సంరక్షించడానికి రచనలు చేయడం ఎంతో గొప్ప విషయమని, తాను కూడా త్వరలోనే గోండి భాషలో బిగ్ స్క్రీన్ పై సినిమా తీయబోతున్నానని, మాస్టారు సహకారం కూడా తీసుకోనున్నానని అన్నారు. తొడసం కైలాష్ మాస్టారు మాట్లాడుతూ మహాభారతం, రామాయణంలో సుందరకాండ పర్వాన్ని గోండి భాషలో రచించి తన రచనలు ఇంత గొప్ప ఆదరణ లభించడం ఎంతో గొప్ప విషయమని, ఒకేసారి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీకి మా సతీమణితో వేడుకల్లో హాజరు కావడం, ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గవర్నర్ చే ఎక్సలెన్స్ అవార్డు రావడం, దానిని నా కుమారుడు అందుకోవడం ఎంతో అదృష్టమని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నా భార్య మరి నేను మొట్టమొదటిసారిగా వెళ్ళినాం. అంతకుముందు నేనే ఒక్కనే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నాను, కానీ ఈసారి మా ఇద్దరికి రావడం చాలా సంతోషం. మేము మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నా యొక్క కృషిని అంత స్థాయికి తీసుకెళ్ళినందుకు మీడియా మిత్రులందరికీ, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా గురువులకు, నా బంధుమిత్రులకు, స్నేహితులకు, నా శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మా ఇంటికి గోండి డైరెక్టర్ మరియు ఫహీం సర్కార్ గారు మా ఇంటికి వచ్చి నన్ను సన్మానించడం చాలా సంతోషం. మరి నేను చేసిన కృషికి రాష్ట్ర గవర్నర్ గారు నా యొక్క కృషిని గుర్తించి నన్ను ఎక్సలెన్స్ అవార్డుకు సెలెక్ట్ చేసినందుకు రాష్ట్ర గవర్నర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నేను ఇదంతా కృషి చేయడానికి, ఇదంతా గుర్తింపు రావడానికి ముఖ్య కారణం మాతృభాష పట్ల మనము అభిరుచి చూపిస్తే, మాతృభాష పైన మనము పట్టు సాధిస్తే ప్రపంచాన్ని శాసించగలమని నా యొక్క కృషి నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్న నాకు ఈ మహాభారతం తర్వాత సుందరకాండ రిలీజ్ చేసిన తర్వాత నాకు అనేక అవకాశాలు వచ్చినాయి. మరి దీంతోనే నాకు మరింత ఉత్సాహము కలిగి ఇంకా ముందు అనేక రచనలు చేసే అవకాశం మరియు కలిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇటువంటి అవకాశాలు రావడంతో నాలో మరింత ఉత్సాహం రెట్టింపోయి మరిన్ని రచనలు చేసి ఇంకా భాషని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి నాకే కాకుండా ఇలా అవకాశాలు, ఇట్లా అవార్డ్స్ ఇవ్వడంతో అనేక యువ రచయితలు, మరి చాలామంది కూడా రచయితలు రచనలు గోండి భాషను రచనలు చేయడానికి ముందుకు వస్తున్నారు. నాకు ఫోన్లు చేస్తున్నారు, ఎలా చేయాలని వాళ్ళు సజెషన్ అడుగుతున్నారు, నువ్వు ఎలా చేస్తున్నావు అని అడుగుతున్నారు. చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే గతంలో ఇటువంటి రచనలు చేసే వాళ్ళే చాలా తక్కువ, కానీ ఈరోజు గోండి భాష పైన, ఈ ట్రైబల్ లాంగ్వేజెస్ పైన రాయడానికి ముందుకొస్తున్నారు అంటే చాలా అభినందనమైనటువంటి విషయంగా చెప్తున్నాను. నేను మొన్ననే साहब का बहुत बहुत धन्यवाद करना चाहूँगा, क्योंकि आदिलाबाद की एक ऐसी बड़ी शख्सियत आज हमारे बीच में है जिनसे मिलने के लिए मैं खुद यहाँ पे आया हूँ, जिन्होंने महाभारत और बहुत सारी 2-4 किताबें लिखी हैं जिनमें बताऊँ कि, और उसके अलावा ये हिंदी में महाभारत और ये तो सुंदरकांड, ये इतने बड़े जो AI जो इस वक्त है हमारे पास, उससे पहले इन्होंने बहुत सारे सॉन्ग्स लिखे हैं और इतने आगे काम कर रहे हैं कि आज दिल खुश हो गया हमारा, क्योंकि आज मैं भी एक फिल्म बना रहा हूँ, गोंडी फिल्म, जो हिंदुस्तान में पहली मर्तबा आ रही है। और मैं ये चाहूँगा कि हमारे गोंड लोग, जितने भाई लोग हैं, वो पूरे हिंदुस्तान में ये फिल्म को देखें और हमारा सहयोग साहब रहेंगे साथ में। ऑलरेडी फिल्म की पूरी कहानी रेडी होगी, सब रेडी हो गया, लेकिन थोड़ा हिंदी में उसको जो लिखने का है, वो लिखने का कुछ हमारी मदद कर दीजिए आप लोग। आपके लैंग्वेज के लिए मैं काम कर रहा हूँ, अभी तक कोई डायरेक्टर नहीं आया सामने, लेकिन मैं काम कर रहा हूँ।
और आप लोगों से बहुत बहुत धन्यवाद, क्योंकि आप हमारे आदिलाबाद का नाम मोदी साहब तक लेके, ये बहुत बड़ी खुशी की बात है कि हम भी आदिलाबाद के और आप भी आदिलाबाद के हैं। और बहुत बहुत धन्यवाद, बहुत बहुत थैंक यू वेरी मच।